హలో అండి, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మేమైతే టుడే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ 2025 ఈ విధంగా ఇంటి దగ్గర మేము సెలబ్రేషన్ చేసుకుంటున్నాం అనమాట. యాక్చువల్లీ మేము బయట చేసుకుందాం అనుకున్నాము, కానీ బయట చాలా కూల్గా ఉంది అండ్ అసలు బయట వెళ్ళలేము అనమాట. ఈవినింగ్ అయితే ఇక్కడ ఏజెన్సీలో చాలా చలి ఎక్కువ ఉంటుంది. అలా అని చెప్పి ఇంటి దగ్గరే బెటర్ అని చెప్పి ప్లాన్ వేసాను నేనైతే. అసలు ఈ సంవత్సరం అయితే నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడానికి. ఎందుకో నాకు బోర్ కొట్టేసింది. ఈవెన్ నేనైతే బట్టలు కూడా తీసుకోలేదు, కానీ మా పాపకి తీసుకున్నాను. ఎందుకంటే తనకి కేక్ కట్ చేయిస్తాం కదా, బాగోదని చెప్పి తనకైతే న్యూ డ్రెస్ తీసుకున్నాను. మేమైతే ఓల్డ్ డ్రెస్సెస్ వేసుకున్నాము. అండ్ ఇక్కడ ఏంటంటే నేనైతే అస్సలు నాకు టైం లేదు ఏం అరేంజ్మెంట్ చేసుకుందామని చెప్పి. సో నా దగ్గర ఉన్నటువంటి కలర్ పేపర్స్ నేనేదో నాకు నచ్చిన డిజైన్స్ క్రాఫ్ట్ డిజైన్ చేసుకున్నాను. అండ్ నాకైతే అస్సలు టైం లేదు. అదే రోజు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చాలా టైర్డ్ అయిపోయాను. ఎనీవే తక్కువ టైంలో నేనైతే మళ్ళీ నాకు ఈ ఐడియా వచ్చిందనమాట. ఈ ఐడియాతోనే నేనైతే స్మాల్ డిన్నర్ అరేంజ్మెంట్ చేసుకున్నాము, ఫ్యామిలీ డిన్నర్ పార్టీ లాగా. అండ్ మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. అండ్ మా హస్బెండ్ అయితే ఎప్పుడు కూడా మా కోసము గిఫ్ట్స్ కొనరు యాక్చువల్లీ, కానీ ఈ సంవత్సరం అయితే మా పాపకి నాకు సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇచ్చారనమాట. నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది. వీడియో అంతా చాలా ఫన్నీగా ఉంటుంది. అండ్ మా హస్బెండ్ కూడా స్పెషల్ డ్యాన్స్ చేశారనమాట. నాకైతే చాలా నవ్వు వచ్చేసింది. అండ్ ఎనీవే మేమైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చాలా బాగా చేసుకున్నామండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడేమో మా పాప ఎప్పుడు కేక్ కట్ చేసేద్దామా అని చెప్పి ఎగ్జైట్మెంట్లో ఉందన్నమాట. నేను క్యాండిల్ ఒక సైడ్ వెలిగించబోయి ఇంకో సైడ్ వెలిగించాను అనమాట. నాకైతే చాలా పనిగా అనిపించింది. అండ్ తర్వాత మా హస్బెండ్ మళ్ళీ ఇంకో సైడు వెలిగించారనమాట. తనైతే అసలు కేకు మాకు కట్ చేయించలేదన్నమాట. 2 నైఫ్స్ కూడా లాగేసుకుందనమాట. తను మాత్రం కట్ చేసుకొని తర్వాత తినేసింది. మేమైతే ఈ విధంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్నామండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో Wow! Happy New Year! Happy New Year, mommy! Happy New Year! God bless you! Come on! Happy New Year! Dance! డిన్నర్ అరేంజ్ చేశాను అనమాట. చాలా తక్కువ టైం అనమాట నాకు డిన్నర్ రెడీ చేయడానికి. కూడా ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. అదే టైంలో చికెన్ లాలీపాప్ అండ్ బ్రెడ్ రోల్స్ తయారు చేశాను. అండ్ జున్ను ఈవెన్కో నైట్ పూట కొద్దిగా లైట్గా ఉంటుంది కదా అని చెప్పి, ఎలాగో నైట్ పూట మేము చపాతి తింటాం కాబట్టి సో సరిపోతుందని చెప్పి నేనైతే డిన్నర్ అరేంజ్ చేశాను. సో మా హస్బెండ్ అయితే నాకు గిఫ్ట్ ప్రజెంటేషన్ చేయబోతున్నారనమాట. నాకు చాలా ఫన్నీగా అనిపించింది. అండ్ అసలు ఏం కొన్నారా అని చెప్పి అనుకున్నాను, కానీ ఎప్పుడు రోజ్ ఫ్లవర్ గిఫ్ట్సే ఇస్తారనమాట. నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది. సో మా పాపకైతే టెడ్డీ బేర్ కొన్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆన్లైన్లో బుక్ చేశారు అండ్ చాలా పెద్దగా ఉందన్నమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ క్యాండిల్ పక్కన పడే గిఫ్ట్ ఓపెన్
Open. What is this here? ఎందుకు ఒక గిఫ్ట్లు అట్లా ఒకటి చెయ్యే. వావ్ బ్యూటిఫుల్. వావ్ పడేస్తావు. ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టాలి. ఇక్కడ 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 సరేనా నీకు పెట్టు అక్కడ. ఓకే సరేనా మమ్మీ ఇదిగో గిఫ్ట్. సో సో బ్యూటిఫుల్. yes వచ్చిందా ఎంత పెద్ద. ఓ మై గాడ్. వచ్చిందా